దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తాడంటావా అని మనము దేవుని మీద ఆధారపడతాం మానేసి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. 118 కీర్తన అంటే మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముకొనుట కంటే యెహోవాను నమ్ముకొనుట మేలు. కట మనం ఎలాంటి వారం అంటే దేవుని మీద ఆధారపడతాం మానేసి మనుషుల మీద ఆధారపడతాం. చూడండి 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. మనము మనుషుల యొక్క సాక్ష్యం అంగీకరించున్నాం. చాలండి. ఏంటంట? మనము మనుషుల యొక్క సాక్ష్యాన్ని అంగీకరిస్తున్నాం కానీ దేవుని నమ్మట్లే మనం. కనుక దేవుని మీద మనం నమ్మకం లేదు కనుక దేవుని ప్రేమలో నుండి మనము దూరం అయిపోతున్నాం. మనల్ని ఎవరు నమ్ముతున్నామంట? మనుషులు నమ్ముతున్నాం. మనుషుల యొక్క సాక్ష్యాన్ని నమ్ముతున్నాం. ఏంటా సాక్ష్యం అంటే అమ్మ, నీ ఇంట్లో శోధనలు పోవాలంటే, నీ ఇంట్లో శోధనలు పోవాలంటే, నీ కష్టాలు పోవాలంటే అమ్మ, నీ కష్టాలు పోవాలంటే మోకాళ్ళ మీద వస్తానని ముక్కు అమ్మ, తగ్గిపోతాయి అమ్మ. మోకాళ్ళ మీద వస్తానని అనుకుంటే తగ్గిపోతాయి. ఎక్కడికి? గౌరీపట్నం. ఇప్పుడు గౌరీపట్నం మోకాళ్ళ మీద నడిస్తే అమ్మ తగ్గిపోతాయా? నీ సమస్య మోకాళ్ళ మీద నడితే తగ్గిపోయేలాగుంటే సమస్య రావటం ఎందుకు?